క్షీణించిపోతున్న చంద్రుడికి పునర్జన్మనిచ్చిన క్షేత్రం. కాలగర్భంలో ఎన్నిసార్లు ధ్వంసమైనా మళ్లీ మళ్లీ సగర్వంగా తలెత్తుకున్న అమరక్షేత్రం. ప్రభాస తీరంలో కొలువైన ఆ సోమనాథుని పుట్టుక వెనక ఉన్న రహస్యం మీకు తెలుసా? దక్ష ప్రజాపతి తన 27 మంది కుమార్తెలను చంద్రుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. కాని చంద్రుడు కేవలం రోహిణీపైనే అమితమైన ప్రేమను చూపిస్తూ మిగిలిన వారిని అశ్రద్ధ చేశాడు. తన కూతుళ్ల కన్నీటిమి చూసి ఆగ్రహించిన దక్షుడు, నీ అందం, కాంతి క్షీణించిపోవుగాక అని చంద్రుణ్ణి శపించాడు. శాపం వల్ల చంద్రుడి కలలు తగ్గిపోయి లోకం చీకటిమయమైంది. తన తప్పు తెలుసుకున్న చంద్రుడు బ్రహ్మదేవుని సూచనతో ప్రభాస తీరానికి వచ్చి మృత్యుంజయ మంత్రాన్ని జపిస్తూ ఘోర తపస్సు చేశాడు. చంద్రుడి భక్తికి మెచ్చిన భోలాశంకరుడు ప్రత్యక్షమై, చంద్ర, శాపాన్ని పూర్తిగా తొలగించలేను కాని నీవు 15 రోజులు క్షీణించి మళ్లీ 15 రోజులు పెరుగుతావు అని వరమిచ్చాడు. చంద్రుడి అభ్యర్థన మేరకు లోక కళ్యాణం కోసం శివుడు అక్కడ జ్యోతిర్లింగం రూపంలో శాశ్వతంగా ఉండిపోయాడు. సోముడు అంటే చంద్రుడు. తనకి శాప విముక్తి కలిగించిన నాథుడు కాబట్టి ఈ స్వామికి సోమనాథుడు అని పేరు వచ్చింది. ఇది 12 జ్యోతిర్లింగాలలో మొట్టమొదటిది. చంద్రుడి కష్టాలను తీర్చిన ఆ సోమనాథుడి కృప మీపై ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.